పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన సర్వారాధన సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పెండ్లి కుమారుని సర్వారాధన సాన్నిధ్యము ఆయనలో మనలను ఆయనలోను ఏకము చేసి మిళితము చేసి మధ్యాకాశమునకు ఆకర్షించుకొనుగాక. ఆమేన్. ప్రియమైన వారులారా, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క తైలాభిషేకము ఇంకను మన మీద నిలిచి ఉన్న ఈ దినములలో పెండ్లి కుమారుని తైలాభిషేకము వితానముగా మన మీద నిలిచి ఉన్న దినములలో తైలాభిషేకము ద్వారా పరిగ్రహ ఆత్మ అయ్యున్న పరిశుద్ధాత్మ తండ్రి ఇంకను మన మీద వితానముగా నిలిచి ఉన్న అనుభవములలో ఈ సర్వారాధనలో ఏకీభవించిన ప్రియులారా, ఈ తైలాభిషేకము అనగా పరిగ్రహ ఆత్మ అయ్యున్న పరిశుద్ధాత్మ తండ్రి మన మీద విధానముగా నిలిచి ఉండటం బట్టి మనకు కలుగుతూ ఉన్న ఒక అనుభవమును ధ్యానం చేసుకుందాం. మనకు కలుగుతూ ఉన్న ఒక అనుభవము ధ్యానం చేసుకుందాం. ఏంటి ఆ అనుభవము అనంటే, మనందరికీ అర్థమయ్యే భాష ఆయనలో జీవించుట. ఆయనలో జీవించుట. ఆయనలో జీవించుట. దీనిని కొంచెం బరువైన మాటలతో చెప్పుకుంటే ఆయన లేదా పెండ్లి కుమారుని లోతైన గాయములలోని లోపలి జీవనం. కొంచెం బరువైన మాటలంటే పెండ్లి కుమారుని లోతైన గాయములలోని లోపలి జీవనం. ఆయనతో ఉండాలా? ఆయనలో ఉండాలా? ఏం బాబు, ఆయనతో ఉండాలని కోరుకుంటున్నావా? ఆయనలో ఉండాలని కోరుకుంటున్నావా? ఆయనలో. ఎందుకని? ఆయనతో ఉన్న స్థితి నుండి ఆయనలో ఉన్న అనుభవము శ్రేష్టమైనది, ఉన్నతమైనది. కనుక సామాన్యమైన భక్తి జీవనమునకు ఆయనతో ఉన్న స్థితి సరిపోదు. ఆయనతో ఉన్న స్థితి కానీ శ్రేష్టమైన సంపూర్ణమైన భక్తి జీవనమునకు ఆయనలో ఉన్న స్థితి సరిపోతుంది. అర్థమైందా? ఆయన మనతో ఉన్నప్పుడు చెప్పండి, మనకు కాపుదల. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమని పేరు పెట్టుకున్నారు? ఏమని పిలువబడటానికి ఇష్టపడ్డారు? ఇమ్మానుయేలు. కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. కనుక ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. గాడ్ విత్ us. దేవుడు మనకు తోడుగా. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు
ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానము నరుడు దేవునితో, దేవుడు నరునితో. నరుడు దేవునితో, పైన పెట్టేది, చేతిలో పెట్టేది, అక్కడ మీ ప్రక్కన. నరుడు దేవునితో, దేవుడు నరునితో. ఆయన ఈ లోకము నుండి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి ఆయన వెళ్ళి తన పావనాత్మను ఈ లోకములోనికి పంపించినప్పుడు యోహాను సువార్త, దానికి నా మాటగా కాదు, యోహాను సువార్త 14వ అధ్యాయము చదవండి, రిఫరెన్స్ చెప్పి చదివేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. 17 ఆయనను అంటే పరిశుద్ధాత్మ తండ్రిని. యోహాను 24:17 ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసిస్తారు, కానీ ఇంకొక డిగ్రీని పెంచుతున్నారు. ఎవరైనా ఆయన ఆరోహణమై వెళ్ళి తన ఆత్మని కుమ్మరించారే, పంపించారే, ఆ పావనాత్మ ఏమై ఉంటారట? మీతో మాత్రమే కాదు, మీలో మీలో మీలో. అందుకే జనకులు ఏమని పాడుకున్నారు? దైవాత్మ రమ్ము నా తనువున బ్రాలుము, నా జీవమంతయు, నా జీవం ఏదైతే ఉందో, నా ప్రాణం, నా బ్రతుకు, నా జీవితం ఏదైతే ఉందో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసించు. చేరి నాలోనికి దిగి వచ్చి నివసించు. నాలో నివసిస్తే అప్పుడే జీవం అంతా ఏమవుతుంది? ఈ మానవ జీవం, మానవ హృదయం, మానవ బ్రతుకు, మానవాత్మ అంతా కూడా నీతో నిండిపోతుంది. నీతో అర్థమైందా? కనుక ఆయన మనతో ఉండాలి. ఆయన మనతో ఉంటే చాలు అని అంటే ఎక్కడి వరకు సరిపోయినట్లు మనకి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన మనతో ఉన్న స్థితి సరిపోయాడు. కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఆయన పరలోకానికి వెళ్ళి ఏం చేశారు? ఆయన ఆదరణకర్తను పంపించారు కదా. ఆ ఆదరణకర్త యొక్క పని ఏంటి అంటే, నువ్వు తండ్రితో సంబంధపడుతున్నావు, కుమారుడితో సంబంధపడుతున్నావు, కానీ పరిశుద్ధాత్మతో సంబంధపడలేదు. ఎప్పుడు? దేవుడు నాతో ఉంటే చాలు, దేవుడు నాతో ఉంటే చాలు అని అనుకున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రితో కూడా సంబంధపడాలంటేనో ఆయన నాతో ఉండటం చాలదు, ఆయన నాలో కూడా నాలో నివసించాలి. నువ్వేం చేయాలా? కోరుకోవాలా. నువ్వు అలా కోరుకోకపోతే ఏం చేయలేవు. దైవ సహవాసమును సంపూర్ణంగా అనుభవించలేవు. దైవ సహవాసాన్ని అనుభవించు. ఏంటి దైవ సహవాసాన్ని సంపూర్ణంగా అనుభవించడం అంటే? తీసుకోండి, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను సువార్తలోకి వెళ్ళమాకండి, పత్రిక 221వ పేజీ, 221వ పేజీ, 1వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం. ఏమిటి? ఎందుకొరకు చదువుకున్నాం ఈ వచనాన్ని? ఆయన సహవాసం మనలో సంపూర్ణం అవటానికి ఈ వచనాన్ని చదువుకున్నాం. ఏంటి ఆయన సహవాసం మనలో సంపూర్ణం అవటం అంటే? చెప్పండి.
తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతోనూ మనము కలిగి ఉండవలసిన అవినాభావ సంబంధమును, ఇంకా మనము కలిగి ఉండవలసిన సంపూర్ణమైన సహవాసమును అందించేవారు పరిశుద్ధాత్మ తండ్రి. లేకపోతే పరిశుద్ధాత్మ తండ్రి లేకపోతే ఏమి లేదు, తండ్రితో సహవాసం లేదు. ఎందుకు ఈ మాట ఎవరు చెప్తున్నారు? మన సహవాసం అయితే అని. పరిశుద్ధాత్మ పత్రికలన్నింటిలో ఎవరి స్వరం ఉంది? పరిశుద్ధాత్మ తండ్రి స్వరం. పరిశుద్ధాత్మ తండ్రి స్వరం ఏమని చెప్తూ ఉన్నారు? అయ్యా, మన సహవాసం తండ్రితో ఉన్నది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఈ మాట పరిశుద్ధాత్మ తండ్రి మనతో చెప్తూ ఉన్నారు. కాబట్టి అసలు పరిశుద్ధాత్మ తండ్రితోనే సంబంధం లేదు మనకి. కుమారుడితో ఉండగలదా? తండ్రితో ఉండగలదు. అంతే. అందుకే దైవ సహవాసంలో సంపూర్ణం కావాలంటే ఆయన మనలో మనతో ఉన్న స్థితి నుండి మనలో ఉన్న స్థితిలోనికి మనం రావాలి. అలా రావటానికే ఈ దిన ధ్యానం. దానికే కొంచెం బరువైన, అంటే కొంచెం టెక్నికల్గా మనకి మన జ్ఞానానికి సరిపడని పేరు పెట్టుకున్నాం. జ్ఞానానికి అందరి పేరు ఏమిటి? ఆయన లోతైన గాయములలోని లోపలి జీవనం. ఇది కొంచెం జ్ఞానానికి సరిపడదు. కానీ జ్ఞానానికి సరిపడే మాట ఏమిటి? ఆయనలో. ఇది జ్ఞానానికి సరిపడుతుంది. కానీ జ్ఞానానికి సరిపడింది అనుభవంలోనికి రావాలి అంటే ఏం కావాలా? యు నీడ్ స్ట్రాంగ్ టెక్నికల్ జార్గాన్. ఏం కావాలి నీకు? బలమైనటువంటి మాటలు కావాలి. ఆయనలో జీవించిన నేను ఆయనలోనే కానేస్తావు. The more simple it is, the more simple you will avoid. కష్టపడకుండా వచ్చేది తెలుస్తుందా? కష్టపడకుండా తండ్రి అంతా సంపాదించి పెట్టాడు. కొడుక్కి తెలుస్తుందా? విలువ ఏమన్నా తెలుస్తుందా? తీసుకురాబో అంటాడు. అదే కష్టపడితేనో దాని విలువ తెలుసు. దేని కొరకైతే నువ్వు కష్టపడతావో కష్టపడితే దాని విలువ నీకు తెలుసు. లేకపోతేనో ఏం చేస్తావు? చిన్న కొడుకులాగా ఇవ్వు, నాది నాకు ఇచ్చేయి, నా వాట ఏది, నా షేర్ ఏది, డాడీ ఇచ్చేయి. ఐ హావ్ టు గో అవుట్, ఐ హావ్ సెవరల్ థింగ్స్. చాలా పనులు ఉన్నాయి. ఐ హావ్ సెవరల్ అర్జెంట్ కాల్స్. వెళ్ళిపోతాను నేను. ఎందుకు వెళ్ళిపోయేది? వృద్ధి చేసుకోవడానికా, పోగొట్టుకోవడానికా? కష్టపడకుండా మనం కలిగి ఉంటే మాత్రం పోతుంది. అందుకే కొంచెం లోకం కూడా అన్నదన్నమాట, నో పెయిన్ నో పెయిన్. పెయిన్ ఉండాలి, అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? కనుక ఎందుకు మాట ఈ పరిశుద్ధ ఆత్మ తండ్రి, ఈ పరిగ్రహ ఆత్మ నాలో జీవించేటటువంటి ఈ అనుభవాన్ని నాకు నేర్పిస్తూ ఉన్న ఈ బరువైన మాటలకు, ఏ బరువైన మాటలకు? ఆయన లోపలి గాయములలోని, లేదా ఆయన లోతైన గాయములలోని లోపలి జీవనంలోనికి నన్ను ప్రవేశపెట్టు. అది ఆయనలో జీవించడం అంటే మళ్ళీ మీకు ఎలా ఉంటుంది? నేను ఆయనలోనే ఉంది. యు విల్ సింప్లీ అవాయిడ్. నేను ఆయనలోనే కదయ్యా ఉంది. నో, చాలు. ఎక్కడ ఉండాలి? ఏమయ్యా గాయాల్లో ఎట్లా ఉంటానయ్యా? ఎక్కడ బతుకుతానయ్యా? ఊపిరాడదు కదయ్యా నాకు, ఇంకేం కనబడదా నాకు? ఏముందయ్యా అక్కడ? ఉండటానికి ఎక్కడ, తినడానికి ఎక్కడ? నాకు నీడే ఉందయ్యా. ఆత్మీయ జీవనమునకు అలవాటు పడిన వారికి
విశ్వాస జీవనమునకు సరిపడిన వారికి అన్ని అందులోనే ఉన్నాయి. ఎందులో? లోపలి జీవనంలోనే ఉన్నాయి, లోతైన గాయముల్లోనే ఉన్నాయి. సరే, ఒక భక్తుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు 350 కీర్తనలో భక్తుడు, నా యేసు నా ఆత్మ బలమా, నీడు గాయములే నాకు నిలువ బలమైనటువంటి స్థలము అన్నాడు. నీదు గాయములే నాకు నిలువ బలమైనటువంటి స్థలమయ్యా, నా యేసు నా ఆత్మ బలమా అని ధ్యానం చేశాడు ఒక భక్తుడు. పేరు లేదా ఆయన పేరు, ఎనానిమస్. అంటే లోతైనటువంటి ధ్యానాలు చేసే వారికి సాధారణంగా ఏముండదు, పేరు ఉండదు, ఫిజికల్ ఐడెంటిటీ కూడా ఉండదు. ఎక్కడో అటువంటి కీర్తన మనలో ఆంధ్రప్రదేశ్ కీర్తన అంతా కూడా లేదు. కాకపోతే ఒక దొరగారు రాశారు ఏమని, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు అనని, నీవు గాయపడ్డ ప్రక్కకు, నీ గాయపడిన ప్రక్క ఉన్నదే పొడవబడిన ప్రక్క, అక్కడికి చేర్చున్నాను. ఈయనేమో చేర్చు అన్నాడు, ఆయనేమో నా నిలువ బలమైనటువంటి స్థలం, నేను నిలిచే స్థలం అంతా కూడా అక్కడేనయ్యా, దేర్ ఐ విల్ లివ్ అని అన్నాడు ఇంకొక భక్తుడు. కనుక ఈ దినం ఏం చేద్దాం, ఆయనలో జీవించినటువంటి అనుభవాన్ని, ఆయన లోతైన గాయములలో లోపలి జీవనాన్ని 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నాం. అది కావాలంటారా? లోకంలో జీవించాలా, లోపలి గాయాల్లో జీవించాలా? లోపలి గాయాల్లో జీవించాలా, చదువుల్లో జీవించాలా? చదువుకునే వాళ్ళు చెప్పండి. లోపలి గాయంలో జీవించాలా, ఉద్యోగంలో జీవించాలా? ఉద్యోగస్తులు చెప్పండి. లోపలి గాయంలో జీవించాలా, లోక వ్యాపారాల్లో జీవించాలా? వ్యాపారస్తులు చెప్పండి. లోపలి గాయంలో జీవించాలా, సంసారంలో జీవించాలా? సంసారానికి బద్ధులైనటువంటి వారు చెప్పండి. అవునయ్యా, నేను చూచా తప్పకుండా లోపలి గాయంలో. మరి లోపలి గాయంలో ఉండాలంటే మరి బాప్తీసం తీసుకోవాలి, కష్టం కదా. లోపలికి రావాలంటే ఎందుకు కాళ్ళు కట్టుకొని పైకి వస్తాం, అవునా కాదా? అట్లాగే ఆత్మీయమైన సంఘంలోకి రావాలంటేనో స్నానం చేయొద్దా? ఈ గుళ్ళోకి రావాలంటే కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది. కానీ ఆ ఆలయంలోకి రావాలంటేనో మా మాట అనమాకయ్యా, ఏమయ్యా బాప్తీసం అంటావు, నువ్వు ఎంతవరకు నన్ను ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇవ్వమంటావా? ఇస్తా. ఎవరికి? గాయపడి యేసు ప్రభువుకి. నాకు యేసు ప్రభు అంటే ప్రేమ. యేసు ప్రభు మీద ఉన్న ప్రేమ ఏం కావాలి చెప్పండి? లోపలి గాయములలోనికి వచ్చి జీవించే స్థితి వరకు రావాలి. నోటితో అయితే చెప్పేస్తాం ఏమని, ఏది ముఖ్యం, సంసారానికి కట్టుబడి ఉండాలా లేకపోతే లోపలి గాయాలకు కట్టుబడి ఉండాలా అంటే, అయ్యా ఏం చెప్పాడు సామిరెడ్డి గారు, లోపలి గాయంలోకి అయితే రావాలని ఉన్నది కానీ అయ్యో బాప్తిజం తీసుకుంటావా? ఎందుకయ్యా కదా. అందుకే వాట్ వీ స్పీక్, మనం లోపలుంటే మనం ఏం మాట్లాడుతున్నామో దానికి కొట్టుకోవచ్చు కదా. రైట్, వెరీ గుడ్. కనుక లోపలి జీవనం ఏమై ఉన్నదో చెప్పండి. కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దానికి ముందు ఆత్మతండ్రి వేసిన ప్రశ్న ఏంటయ్యా, దేనికయ్యా? లోకంలో ఉండటానికా, లోక వ్యాపారాల్లో ఉండటానికా, లోక వ్యాపకాల్లో ఉండటానికా, లోక చదువుల్లో ఉండటానికా, లోక బాధ్యతల్లో ఉండటానికా, లోకపు సంపాదనలో ఉండటానికా? దేనికి ఇష్టపడుతున్నాం? లోపలి జీవనం. లోపలి జీవనం ఒకసారి అకౌంట్లో చూపించు అని, ఒకసారి ఆ లోపలి జీవనం ఎలా ఉంటుందో చూపించని ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ అన్నీ కూడా మీ కళ్ళ ముందు, మీ ఆత్మ ముందు పెట్టుకోండి. ఇప్పుడు వాక్యంలో ఆత్మ తండ్రి మనకి ఇవ్వబోయేటటువంటి దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ షేడ్స్ అన్నమాట. ఎందులో? లోతైన గాయములలోని లోపలి జీవనంలో ఏముంటుందో. నెంబర్ 1, లోపలి శత్రువులకు మరుగు చేసిన, లోపలి
శత్రువులకు మరుగు చేసిన లోపలి జీవనము అనగా గాయముల లోపలి జీవనము, లోపలి శత్రువులకు మరుగు చేసిన గాయములలోని లోపలి జీవనము. ఏమా ఎవరైనా ఎవరి సందర్భం చెప్పుకోవాలి చెప్పండి? దావీదు గారి సందర్భం చెప్పుకోవాలి. దావీదు గారి సందర్భం చెప్పుకోవాలా? చదవండి సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం ఇటువైపు 24వ అధ్యాయం 3వ వచనం. అక్కడ అదుల్లాము గుహలో ఉన్నారు. ఎవరు? దావీదు గారు. ఆయనతో ఉన్నటువంటి మనుషులు కొంతమంది. ఎవరు? వాళ్ళందరూ అసమాధానంతో ఉన్నటువంటి వాళ్ళు, చిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అప్పులతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు? దావీదు గారి దగ్గరకు వచ్చారు. ఈయన వాళ్ళందరితో కలిసి ఎక్కడున్నారు? ఆయన అదుల్లాము గుహలో ఉన్నారు. 24:3 ఏముంది? ఆ గుహ లోపలి భాగములో ఉండిరి. ఆ గుహ లోపలి భాగంలో సౌలు గారు వచ్చారు. ఎందుకు? ప్రాణం తీయటానికి, సంహరించడానికి సౌలు వచ్చాడు. ఏమిటి? లోపలి జీవనము లోపలికి, లోపలి జీవనము లోపలికి ప్రాణం తీసేవారు కూడా వస్తారా? జాగ్రత్త. దావీదు గారేమో ఆ లోపలి జీవనంలో ఆత్మ తండ్రితో నిండి ఏం చేశారు? ఆయన లోపలి భాగంలో ఉన్నారు. ఈయన సౌలు గారు ఒక బహిరంగమైన అవసరత నిమిత్తమే ఎక్కడి వరకు వచ్చారు? లోపలిగా. జాగ్రత్త. when you come with a physical need and with a physical interest, దాన్ని ఏమంటారంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్. వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో లోపలికి వస్తే లోపలి జీవనములోనికి నువ్వు ఎంత మాత్రం కూడా రాలేవు. అది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ డైమెన్షన్. రెండవది, ఈయన ఎందుకు వచ్చాడు? ప్రాణం తీయడానికి వచ్చాడు. ఎవరైతే లోపల ఉన్నారో ఆయన ప్రాణం తీయటానికి వెతుక్కుంటూ వచ్చాడు. అటువంటి సౌలుకు ఈ లోపలి జీవనం ఏం చేసింది? మరుగు చేసిందా, చేయలేదా? అదే కదా మీరేం రాసుకున్నారు స్టార్టింగ్ లో? లోపలి శత్రువులకు మరుగు చేసిన లోపలి జీవనము. ఇదేంటయ్యా? నేను ఉన్నదే అక్కడ కదా. ఎక్కడ? ఆయన గాయాల్లో. ఆ గాయాల్లో ఉన్నటువంటి నన్ను కూడా వెతుక్కుంటూ వస్తారా అంటే లోపలి వారే వస్తారు. సౌలు ఎవరు? ఎన్నిక జనులు రాజు కాదా? సౌలు ఎవరు? అభిషిక్తుడు కాదా? తైలాభిషేకం పొందినవాడు కాదా? రాజు కాదా? ఆ రాజే, ఎన్నిక జనుల యొక్క రాజే దావీదుకు, దేవుని హృదయానుసారుడైన దావీదుకు ఏమైపోయాడు? When your physical priorities don't match with those of the spiritual experiences, you will become an enemy of God. అందుకే ఎప్పుడు మనం చెప్పుకోలేదు, అయ్యో 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 బహిరంగమైన ప్రాధాన్యతలకు నిలిపి వద్దు వద్దు. మొట్టమొదటి ఏం చేస్తారు? ఆత్మ 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 ఆత్మనే కోరుకోండి అని ఎప్పుడు చెప్పుకునేది మనం. అందుకొరకే అంటే లోపలి జీవనమును అనుభవిస్తూ ఉన్నటువంటి దావీదు గారికి ఎవరు శత్రువులయ్యారు? లోపలి సౌలే శత్రువు అయ్యాడు. ఇంకా దీన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. బుద్ధి కలిగినటువంటి కన్యకలకి
శత్రువులు ఎవరయ్యారు? బుద్ధి లేని కన్యకలే ఆఖరికి. ఎందుకు? దే వాంటెడ్ టు ఇట్స్ ఎ నైస్ ట్రాన్సాక్షన్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ స్వీట్ ట్రాప్, నైస్ ట్రాప్. ఏంటి? కొంచెం మీరు మాకు ఇవ్వండి, వాళ్ళని వీళ్ళకిస్తే వెళ్ళగలరా? బుద్ధి కలిగిన వారి గుంపులోకి రాగలరా? ఇద్దరికి చాలదు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది? బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరు వస్తారు? అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. లోపలి జీవనములోనికి వెళ్ళిన వారికి ఎవరు శత్రువులు? ఎందుకంటే బయట ఇంకేం లేదు. దెర్ ఇస్ నథింగ్ టు అటాక్ ఆర్ దెర్ ఇస్ నథింగ్ టు స్పాయిల్. నేనేదో ఇచ్చేయడానికి. ఎందుకంటే బికాజ్ యువర్ ఆల్రెడీ ఇన్సైడ్, లోపల ఉన్నావు కనుక. ఈయన ఏ అవసరత కొరకు ఏ గుహ లోపలికి వెళ్ళారో అక్కడ ఉన్నారా దావీదు గారు? ఇంకా లోపలి భాగంలో ఉన్నారా? అది అన్నమాట. ఏమిటి? లోతైన గాయములోని లోపలి జీవనం. అక్కడ ఆ జీవనం ఏం చేస్తుంది? లోపలి శత్రువులకు నిన్ను ఆయనకు నువ్వు కనపడతావు, నువ్వు మాత్రం ఆయనకి కనపడవు. సీ ద కాంట్రాస్ట్. ఎంత చక్కగానే ఉదాహరణ. దావీదు గారికి కనబడుతున్నారు కానీ సౌలుకు మాత్రం దావీదు గారికి కనపడలేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక మనిషికి తెలియకుండా ఒక మనిషి వస్త్రం కొయ్యటం అనేటటువంటిది, కట్ చేయటం అనేది, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? మరుగు చేసింది. ఏమిటి? లోపలి జీవనం మరుగు చేసింది. ఎందుకయ్యానంటే, ఎందుకు ఆ వస్త్రం పోసాడు అంటే ఒక ప్రూఫ్ కూడా. ఈయన ఏమనుకుంటున్నాడు? దావీదు నా ప్రాణం తీయడానికి ఉద్దేశించాడు, నా ప్రాణం తీయడానికి ఉద్దేశించాడు, నా ప్రాణం అటువంటి మనిషికి అయ్యా ఈరోజు నువ్వు వచ్చావు, ఈరోజు నువ్వు లోపలికి వచ్చావు, నీ ప్రాణం నా చేతికి చిక్కింది, అయినా నేను చంపలేదంటే నమ్ముతాడా? నువ్వు ఊరుకో, నువ్వు ఎక్కడో ఉండి అబద్ధం ఆడుతున్నావు, ఎక్కడో ఉండి అని నమ్మడం. అందుకొరకు ఏం చేశారు? ఒక చిన్న ప్రూఫ్ కొరకు పై వస్త్రాన్ని కట్ చేసి తన దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో నా రాజా, నా ఏలినవాడ, నా వలన నీకు హాని లేదయ్యా, హాని లేదయ్యా అని చూపించి ఈ గేవ్ దట్ ప్రూఫ్. కనుక ఆ లోపలి జీవనం ఏం చేస్తుంది? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకొంచెం. ఇది ఫస్ట్ పాయింట్. ఈ ఫస్ట్ పాయింట్కి ఫస్ట్ ఉదాహరణ సౌలు, దావీదు గారు. రెండవ ఉదాహరణ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. థర్డ్ ఎగ్జాంపుల్ యెరూషలేము కుమార్తెలారా, కూర్చే. ఎవరు అనుకోలేదు ఊరికే అట్లా అంటే ఎట్లాగూ అందుకోవాలి కదా, పూర్తిగా మండాల. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకును ప్రేమకు ఇష్టమగు వరకును మీరు లేపకయు కలతపరచకయు నుండుమని నేను మీ చేత ప్రమాణం చేయించు. ఐ విల్ స్వేర్ బై యు. నేను మీ చేత ప్రమాణం చేయించుకుంటాను. ఎందుకు? ఇదేంటి? యెరూషలేము కుమార్తెలే కదా ప్రేమను సూచించు విచిత్రమైన పుట్టు పనితో ఆ లోపలి భాగాన్ని అలంకరించింది. ఎంత ప్రేమను సూచించే విచిత్రమైన పుట్టు పనితో అలంకరించిన వారే పెండ్లి కుమారుని సహవాసంలో నుండి లేపుతారా? కలతపరుస్తారా? లేపుతారు. కాబట్టి ఏం చేస్తుంది పెండ్లి కుమార్తె? అయ్యా నేను మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నా, మీరేం చేయబోతున్నాను? లేకపోతే ఎప్పటి వరకు? ప్రేమకు ఇష్టమగు వరకు. ప్రేమకు ఇష్టమగు వరకు. నా ప్రాణప్రియుని యొక్క ఈ పరిపూర్ణమైన సహవాసంలో ఉన్నానే, ఈ పరిపూర్ణమైన సహవాసంలో నేను లేచేంత వరకు ఆయన యొక్క ప్రేమ సహవాసం నాలో పరిపూర్ణమయ్యేటంత వరకు ఏం చేయొద్దు మీరు? లేపొద్దు. లేకపోయినా ఏం చేయాలనుకుంటారు మీరు? కనీసం కాల్తా అయినా పంచాలనుకుంటారు. జాగ్రత్త.
అగైన్ ఈ 3 ఎగ్జాంపుల్స్లో లోపల శత్రువులా బయట శత్రువులా? కష్టం. గాయములలో, లోతైన గాయములలోని లోపలి జీవనంలోనికి వెళ్ళకపోతే మనం ఏం చేయలేము చెప్పండి? లోతైన గాయములలోని లోపలి జీవనంలోనికి మనం వెళ్ళకపోతే, మార్నింగ్ చెప్పుకున్నామే, అది ఏదో నా ఊరికి అంటించి వదిలేవి మాకండి. సంపూర్ణంగా చెప్పండి. సజీవ సంఘారోహణము కొరకు సజీవముగా నిలిచిన వారి గుంపులోనికి రాలే. ఆ లోపలి జీవనంలోనికి వెళ్ళకపోతే సరే. దిస్ ఇస్ ద ఫస్ట్ షేడ్. ఇది మొదటిది. ఏమ్మా నిద్ర వస్తుంది, లోకంలో అలసిపోతే ఇంకేం వస్తుంది? నిద్ర వస్తుంది. తర్వాత రెండవది, లోకమంతటిని ఆవరించిన కరువులో కాపాడి పోషించినటువంటి లోపలి జీవనం. పెండ్లి కుమారుని లోతైన గాయములలోని లోపలి జీవనం. ఇంకదంతా మీరు అలా కలుపుకోవాలా. పెండ్లి కుమారుని లోతైన గాయములలోని లోపలి జీవనం. ఏం రాసుకుంటున్నారు దానికి ముందు? లోకమంతటిని ఆవరించిన కరువులో కాపాడి పోషించిన. రైట్. ఎక్కడ? రాజులు మొదటి గ్రంథం 18:4. రాజులు మొదటి గ్రంథం 18:4. ఎవరున్నారు అక్కడ? పరలోకం నుండి ఆజ్ఞ వచ్చింది. ఏమని? నా సెలవు లేకుండా ఒక చుక్క కూడా నేల మీద పడదంటే 300 సంవత్సరముల యొక్క రాజుల గ్రంథం మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4, 10, 13. 4, 10, 13. పరలోకం నుండి ఆజ్ఞ వచ్చింది. ఏమని? నా సెలవు లేకుండా ఒక చుక్క కూడా కురవదయ్యా. చెమ్మ అనేదే ఉండదు. ఎప్పటి వరకు? అంతే 3:30. యెహోవా మరలా వర్షాన్ని కురిపించేటంత వరకు అంత కంప్లీట్ డ్రై అయిపోతుంది. కంప్లీట్. ఆ సమయంలో అంత భయంకరమైనటువంటి కరువులో ఏముంది? తాగటానికి నీళ్ళు లేకపోతే వేరే మ్యాన్ కెన్ లివ్. ఎక్కడ బ్రతుకుతాడు అంత కరువులో? అంత కరువులో లోపలి జీవనమే ఏం చేసింది చెప్పండి? ఎక్కడున్నారు మీరు? గుహలో ఉన్నారు. ఏంటా గుహ? అది లోతైన గాయములు కాదా? ఆ లోతైన గాయములలో ఉన్న ఆ ప్రవక్తలు గుహకు 50 మందిని పెట్టాడే ఓబద్య. ఎవరికి కనపడలేదు? యెజబెలుకు కనపడలా. యెజబెలుకు కనపడలా. ఆహాబుకు తెలియలా. కానీ పోషణ ఎక్కడి నుంచి వచ్చింది? అంతా అక్కడి నుంచే వచ్చింది. నిజమేనయ్యా. ఇదేగా మా తండ్రి గారితో మాకు రాయించారు. జగతి ఎరుగని సౌఖ్య భోజనమును అగపరుస్తాను. లోకానికి తెలియనటువంటి పోషణ అంతా కూడా ఎక్కడున్నది? లోతైన గాయములో. చెప్పండి, వస్తారా ఇక్కడికి? ఈ లోతైన గాయముల్లోకి వస్తారా? వస్తే కనుక లోకమంతటిని ఆవరించినా సరే, లోకమంతటిని కరువు ఆవరించినా సరే, ఈ లోతైన గాయముల్లో ఏముంది? నీకు పోషణ ఉన్నది. నీకేమున్నది? పోషణ ఉన్నది. కావాలా ఈ పోషణ? ఏమ్మా కావాలా? ఏం నీరసంగా చెప్తున్నారు? ఎట్లాగయ్యా? మరి లోకంలో ఉన్నాను కదా, కాస్త మరి ఏదో తడి పొడిగా మాకు ఎంతో కొంత లోకం కూడా కావాలి కదా. ఈ లోతైన గాయంలోనే ఉండండి అంటే ఎట్లాగో అని ఆలోచిస్తూ చెప్తూ ఉంటే చెప్పండి, దానికి ధ్యానమే జవాబు. ఏంటి ధ్యానమే జవాబు అంటేనో చెప్పండి. ధ్యానమే జవాబు అంటేనో అన్నీ ఆయన కొరకు కాదా? వలల మీద ఉన్నటువంటి రోకలన్నీ ఆయన కొరకు కాదా? గుబలమ్మేటటువంటి పీఠములన్నీ ఆయన కొరకు కాదా? మందిరంలో ఉన్న మేకలన్నీ ఆయన కొరకు కాదా? ఆయన కొరకే. అన్నీ ఆయన కొరకే.
ఆయనకు మాత్రం లోపల చూడలేదు. అందుకొరకు ఏమైంది? లోపల ఉన్నవాళ్ళు కూడా చెప్పలేకపోతే ఎట్లాగూ ఆలయం కాస్త దొంగలకు అయింది. అదే నా బాధ అంతా. ఎవరికి ఎక్కదు, ఇది కూడా ఎక్కదు. ఎందుకంటే మనందరికి ఏం కావాలో చూసి చూడనట్టుకో. ఎందుకు మరీ అట్లా గుచ్చి చెప్పావు కదా, విన్నాం కదా, ఉన్నాం కదా, ఇది అందుకని ఏమవ్వదు మనకి, లోపలికి పోదు. ఆలయం కాస్త ఏమైంది? నిజంగా దొంగల గుహ, నిజంగా దొంగల గుహ అదే. ఎందుకు? అన్యాయం కొరకు. నువ్వేమంటున్నావు? మేకలాయన కొరకు, రోకలాయన కొరకు, ఇంకా గుహలు కూడా ఇదేదయా? దేవుడి కొరకే. దేవుడి కొరకు చేసే పనంతా కూడా, దేవుడి కొరకు చేసే పనంతా కూడా దొంగల గుహగా చేస్తుందా తండ్రి నన్ను? ఈ దొంగల గుహ అనేది కనపడదు. ఏం కనపడుతుంది నీకు? దేవుడి కొరకు చేస్తున్నా, దేవుడి చెయ్యి, ఇంకా చెయ్యి, తీసురా, ఇంకా 10 పావురాలని 10 మంది కొనుక్కుంటారయ్యా, తీసుకురా, ఇంకా 10 పశువులను తీసుకురా, ఎక్కువ దేవుడికి బలులు అర్పించవచ్చు, తీసుకురా, తీసుకొచ్చి కట్టే, ఇంకో 3 బలలే లోపల. ఎందుకు? ఆయనకి ఆ మాత్రం రవంత కూడా లోపల చోటు ఉండకూడదు. అదే తెలిసిన స్థితి, అదే నామకార్థత, అదే పెదవుల మీద ఆరాధన, అదే ఆత్మతో సంబంధపడని స్థితి. అది అన్నమాట జవాబు. ఏంటి నీరసంగా చెప్తున్నారు? ఆయన లోపల జీవనం కావాలా అంటే ఏదో నీరసంగా కావాలి, మరి కొంచెం, మరి ఎట్లాగూ లోపల జీవనం అంటే మరి ఇంకేముండవా? అవసరం లేదని నీకు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకయ్యా అంటే ఇదేం చేస్తుంది? అసలుకే మోసం చేస్తుంది. కొంచెం లోకాన్ని లోపల తెచ్చిపెట్టుకుంటే. చెప్పారు కదా మా ప్రసంగిక ఎంత చక్కగా చెప్పారు. ఏమని? ఎంతో వద్దు నాయన, 1 టన్ను మోసుకురామాక, ఎంతో వద్దు. ఒక 100 గ్రాముల్లో కూడా ఒక 2 మిల్లీగ్రాములు 2 మిల్లీగ్రాములు బుద్ధిహీనతను కనుక మోసుకొని వచ్చి త్రాసులో పెట్టు. బుద్ధిహీనతని 2 మిల్లీగ్రాములు నువ్వు మోసుకొని వచ్చి త్రాసులో పెడితే ఏం చేస్తుందట? జ్ఞానమును ఘనతను. 5 టన్నులు ఉన్నాయి. 2 మిల్లీగ్రాములు ఏం చేసినాయి? ఎగరగొట్టినంటే కనీసం ఊరికే ఊపిందనే, ఊరికే కదిలించిందనే, పక్కన పెట్టిందనే, ఆనవాళ్ళు లేకుండా చేసిందని అర్థం. ఎగరగొట్టిందంటే ఏమని అర్థం? జాగ్రత్త. ఇంతకాలం భక్తిగా బ్రతికి చివరికి కొంచెం సప్పబడితే ఏమవుతుంది? ఇప్పటి వరకు టన్నులు కొద్ది సంపాదించుకున్నదంతా జాగ్రత్త, జాగ్రత్త. లోపలి జీవనము కొరకు లోతైన గాయములను ఆశ్రయించకపోతే పైపైన ఆశ్రయించవద్దు. పైపైన ఆశ్రయించినటువంటి లోపలికి వచ్చాడు ఎవరు? సౌలు కూడా లోపలికి వచ్చాడు. దేని కొరకు? స్వంత పని కొరకు. ఫరోన్ వెస్టెడ్ గెయిన్ లోపలికి వచ్చాడు. జాగ్రత్త. ఏ స్థితిలో చేసుకున్నాడు చెప్పండి. మన స్వార్థం ఏదైతే ఉంటుందో ఎక్కడ? లోపలి జీవనంలో. అదేం చేస్తుంది మనల్ని? పెండ్లి కుమారుని యొక్క లోపలి జీవనములోని సంపూర్ణ సహవాసంలోకి తీసుకొని రాలేదు అంటే ఏమైపోయినట్టు? మనం చెప్పండి. ఉన్నాం అక్కడ దేని కొరకు? ఆలయంలోనే ఉన్నాం. అన్నీ ఆయన కొరకే, అన్నీ ఆయన కొరకే. ఎన్నో బలలు ఉన్నాయి, ఎన్నో మేకలు ఉన్నాయి, అన్నీ ఆయన కొరకే స్వామి. ఆయన కొరకు అన్నీ ఉన్నాయి. కానీ చెప్పాలా నూతనంగా బాప్తిజం పొందిన వారు ఆయన కొరకు అన్నీ ఉన్నాయి. కానీ
ఏదో ఒకటి రెండు స్వరాలు వినబడుతున్నాయి ఇక్కడ. ఆయనకు కొత్తగా వార్త అది. ఆయన కొరకు అన్నీ ఉండాలా, ఆయనకు చోటు ఉండాలా లోపల. ఆయన కొరకు కావలసినవన్నీ నింపుకొని ఆయనకు చోటు లేకపోతే దొంగల గుహ. ఇదేంటయ్యా ఎంత భయంకరమైన పేరు పెడతావా? ఏసైకి ఎన్ని వండుకొచ్చాను నేను, ఎంత కష్టపడి వండుకొచ్చాను, ఏమి ఎంత హడావిడి చేస్తున్నాను అక్కడ. ఎక్కడ? వంటగదిలో. మార్తా మార్తా, అనేకమైన పనులను గురించి నీవు విచారము కలిగి తొందరపడుతున్నావమ్మా. ఇదేంటి? అవసరమైంది ఒకటి విడిచిపెట్టి అవసరం లేని 99 కొరకు ఆయనకే, ఆయన పేరు మీద ప్రయాసపడితే చివరికి వీలేది దొంగల. ఇదేంటయ్యా? మీ ఆయన కొరకు కాదా? ఆయనే కదయ్యా నేను చూస్తుంది. అసలు చేర్చుకుంది ఎవరయ్యా చెప్పు? అసలు యేసు ప్రభుని చేర్చుకుంది ఎవరు? నేనే కదా. నా ఇంట్లోనే కదా ఇప్పుడు ఆరాధన కూడా జరగవు, చేర్చుకుంటుంది నేనే. నిజమే, మార్తమ్మే చేర్చుకుంది. మార్తమ్మే చేర్చుకున్నది నన్నే ఎంత మాట అంటావా? నేను ఎప్పుడో అంగీకరించానే. నేను బాప్తిజం తీసుకొని 4 ఏళ్ళు అయ్యిందే, నన్నే ఇంత మాట అంటావా? ఎప్పుడో చేర్చుకున్నానే. ఎన్నున్నా ఏమిటవి? ఆయన కొరకైనవి ఎన్ని ఉన్నా చెప్పాలా? రేణుకుంటవా? నాకు చూడలే. అదేమిటి? అప్పటి వరకు ఇంకేమో ఎవరికైనా అనుమానం వస్తా? యేసు ప్రభు వచ్చి ఆ ప్రవచనాన్ని చెప్పకపోతే అప్పటి వరకు దేవాలయంలో క్రయ విక్రయాలు చేస్తూ ఉన్న వారందరితో వాళ్ళకి ధర్మశాస్త్రం లేదా? వారు ఆ మాటలు వింటులేదా? దేవుని మాటలు వింటులేదా? ధర్మశాస్త్రాన్ని చదవటం లేదా? వాళ్ళు చదువుతున్న వాళ్ళ గ్రహింపు కలిగిందా? ఏమని? అయ్యో ఇది దొంగల గుహగా చేసుకున్నానే, అయ్యో నాది దొంగల గుహ అనే ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? కలగల. ఎందుకు? వాళ్ళందరూ దేవుని పేరు ఎవరికి చేస్తున్నారు? ఇంకా ఎక్కువగా తీసురా, ఇంకో 3 బదులు పట్టరా, ఇంకో 3 మేకలు పట్టరా. అక్కడికక్కడే మీకు డబ్బులు లేవనేటటువంటి ఇబ్బంది కూడా వద్దయ్యా. నువ్వు ఎద్దును తీసుకొస్తావా? ఏం చేస్తాను? నీకు 3 మేకలు ఇచ్చేస్తాను. లేదు అసలు నేను సొమ్ము నేర్పించాలని అనుకున్నావా? ఐ విల్ గివ్ యూ ఎక్స్చేంజ్. నాకు కావాల్సిన పడరా. అంత సెల్ఫ్ ఏమైపోవాలి? అక్కడక్కడ ఆటోమేటెడ్ సిస్టమ్ అనమాట అంత 3. అందుకే ఏమైపోతుంది? రోకలు మార్చే వారికి రోకలు, పశువులు కావాల్సిన వారికి పశువులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెని తీసుకురావాలా బయలు పెంచడానికి, గొర్రె ఇవ్వలేదు. ఏముంది ఆయన దగ్గర? చెప్పండి. డబ్బులు ఉన్నాయి. ఇదిగో నాయన ఈ 2 రూపాయలు తీసుకో. ఈయన ఎంత నిర్ణయిస్తే అదే రేటు. ఈ పరిచయుడు ఎంత నిర్ణయిస్తే అంతే రేటు. పో తీసుకెళ్ళు పో. ఇందా ఏందయ్యా చూడు ఎంతమంది ఉన్నారో నీకు లాంటి వాళ్ళు. ఏందయ్యా ఎంత ఏదో కాస్త పేదవాడినయ్యా చూసుకోండి ఎంతమంది వెనకాల ఉన్నారో చూడు. ఎక్కడికి వచ్చారు వాళ్ళందరూ? పండగలో దేవుడిని ఆరాధించడానికి వచ్చారు. జాగ్రత్త. ఇప్పుడు డబ్బుల కొరకు చూసుకున్నామంటే పండగ దాటిపోతు. జాగ్రత్త. చూడనకాల వాళ్ళందరికీ ఇవ్వాలి నేను. ఏమిటి? నీకు లాంటి వాళ్ళందరికీ మేకల్ని గొర్రెల్ని నేను సప్లై చేయాలి. జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే ధర్మశాస్త్రం ఎదురుగానే ఉన్నా, దేవుని మాటలు వింటూ ఉన్నా, ఇంకా చెప్తే దేవుని మాటలు వాళ్ళు చెప్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఏమి గ్రహింపు రాలేదు. ఎందుకు? అన్ని దేవుడి పేరు మీదే కదా చేస్తుంది. అన్ని దేవుడి పేరు మీదే కదా చేస్తుంది. చెప్తాను దేవుడి పేరు మీద అన్ని చేసేదాన్ని దేవుడి పేరు మీదే. లేదా పాప అసలైనటువంటి ఆత్మ సంబంధమైన స్థితికి
దేవుడికి చేసేటటువంటి వాటికి ఎంత తేడా ఉందో ఎవరికి చూడలేదు. జాగ్రత్త. అదే రియల్ ప్రెజెన్స్ నీకు ఇచ్చేటటువంటిదే ఈ లోతైన గాయములలోని. రండి, ఇక్కడ దాకా రండి, ఇక్కడ దాకా రండి, ఇక్కడ దాకా రండి, లోపలి వరకు రండి. వస్తే అప్పుడు సజీవ సంగారోహణ వరకు సజీవంగా రైట్. కనుక లోకమంతటిని ఆవరించినటువంటి ఆ పరువు యొక్క వాసన కూడా తెలియలేదు. ఈ లోపల ఉన్నటువంటి ఈ 2 గుహల్లో ఉన్నటువంటి 50 మందికి 100 మందికి తెలుసా ప్రయాసంతా ఎవరిది? గోపత్యాది. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ప్రయాస అంతా పరిగ్రహాత్మైన పరిశుద్ధాత్మ తండ్రిది. పుచ్చుకోవడం అంతా కూడా మనది. ఎక్కడుండి? గాయముల్లోనే ఉంది. ఒకళ్ళు బయటకు వస్తే 50 మందిలో ఒక ఆయన బయటకు వచ్చాడు, చిత్తూరు ఆయన. క్షమించండి, ఎందుకు రేషన్ లేట్ అయింది, ఒక పూట ఫుడ్ కొంచెం లేట్ అయింది, చిత్తూరు ఆయన బయటకు వచ్చాడు. మళ్ళీ లోపలికి వెళ్తాడా? ఎందుకు? గాన్ ఫర్ ఎవర్. హీ వాజ్ ఆల్రెడీ లేబుల్డ్ as a prophet of the Lord. యెహోవా ప్రవక్త అనే పేరుందా లేదా? అందుకే సంఘక్రమాలకి దూరం అయితే, ఈ మంటకు దూరం అయితే, వారంలో ఉన్న మంటకు దూరం అయితే ఆదివారం ఏమొస్తుంది? ఎక్కడెక్కడికో 3వ ఆకాశంలోకి తీసుకెళ్తూ ఉంటాడు. అంత నిద్ర వస్తుంది మొత్తం. అందుకే మంటకి దూరం కాకూడదు. మంటకు దూరం అయ్యారా ఎక్కడికో మోసుకొని పోకూడదు. మంటకి దూరం కావాలి. అందుకే మంటకు దూరం అయితే ఇంకేముందయ్యా? మంటకు దూరం అయితే తినేది ఎక్కడా, ఉండేది ఎక్కడా? మంట మీద ఉంటేనే కదా ఏదన్నా కాస్త నోట్లోకి వెళ్ళటానికి. కడుపు మంటే. మంటకు దూరం అయ్యామా ఏం తప్పదు? కడుపు మంట తప్పదు. ఇక తినేవాళ్ళ చూసి కడుపు మంటతో ఉంటుంది మనకి. జాగ్రత్త. నువ్వే చెప్పాలి రేపు మీ ఊర్లో నిలవబడి, రండి మంట మీదకి రండి. ఈ యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్న ఈ అగ్ని మీదకి రండి. లోకంలో ఉండే కడుపు మంటలన్నీ పోతాయి మీకు అని చెప్పాలి నువ్వు ధైర్యంగా. ఎందుకయ్యా నేనేమెత్తినా సరే మళ్ళీ నన్నుగొంటూ లాగుతావు. లోపలికి లాగందే ఊరుకో. నువ్వు నన్ను కదిలిస్తుందే ఊరుకో, నేను నిన్ను లోపలికి రాగందే నేను ఊరుకో కదా. ఇద్దరికి ఇది ఎప్పుడూ ఉండేదే. ఈ అవినాభావం సంబంధం అది. రైట్. కనుక ఇక కనికరించండి. ఎందుకు? నీ పేరు మీద చేసే వాటన్నిటిలోనూ, నీ కొరకు చేసే వాటన్నిటిలోనూ నీకు చోటు లేకపోతే అది వృధా ప్రయాస. నువ్వు ఒకటికి చాలా అన్నావు. నేనేమంటున్నాను? ఆ ఒకటి వదిలేసి ఇదిగో 99 అంటున్నాను. మరి అదే కదా పరిశుద్ధాత్మ తండ్రి ప్రయాస అంతా కూడా అదే కదా. చదవండి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 15 వరకు చదవండి. మొదలైన వాటితో కట్టిన కదా వాని పని కనబడింది. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడింది. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించింది. మళ్ళా మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద వాడు కట్టిన పని నిలిచిన ఎడల వాడి జీవితము పుంజుకొనును. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగుతుంది. కాబట్టి నువ్వు కన్స్ట్రక్షన్ టైంలో నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని
క్రీస్తుకు చోటు లేకుండా, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో క్రీస్తుకు చోటు లేకుండా, క్రీస్తు కొరకైనటువంటి ఎన్ని పనులైనా సరే నువ్వు చేస్తూ ఉండవు. ఎన్నైనా చేయి, ఎన్ని ఆరాధనలైనా చేయి, ఎన్ని పాటలైనా పాడు. బట్ రిమెంబర్, ప్రతి వాని పనిని పరీక్షించేటటువంటిది అగ్ని. అగ్ని అగ్ని ఆ అగ్నికి నువ్వు చేసిన పని ఎట్టిదో, నువ్వు చేసిన పని ఎట్టిదో దానిని బట్టి అది నిలబడినన్నా నిలబడుతుంది. ఏంటి మాట్లాడుతుంది? కాల్చివేయబడినన్నా కాల్చివేయబడుతుంది. లేదా నా సొంత పైత్యమైన వాక్యంలో ఉన్నదా? చూడండి, అక్కడే ఉన్నది కదా 15వ వచనంలో, ఒకని పని కాల్చివేయబడిన ఎడల. ఇదేందయ్యా? పరీక్షించడం దేని కొరకయ్యా? కాల్చడానికా లేకపోతే పైకి తీసుకురావడానికా? ఎవరైనా పరీక్షించేది పైకి తీసుకురావడానికి కదయ్యా. గడ్డిని పైకి తెస్తారు, బంగారం అయితే పైకి వస్తుంది. కాలిస్తే బంగారంలో మస్తు దిగిపోయి the purified and the refined gold come on. అదేంటి? 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 యేసుకు మాత్రమే చోటు ఉన్న స్థితి. అదేం కాదు, కర్ర కాదు, కొయ్యి కాలు కాదు, గడ్డి కాదు, పొట్టు కాదు, రాయి కూడా కాదు. ఏంటి మిగిలిన వాడిని లిస్టు? బంగారం వదిలేయండి. ఏంటి లిస్ట్ అంటే మళ్ళీ మొత్తం ఎత్తకూడదు. బంగారం ఒక కేటగిరీకి పెట్టేసాం కదా. ఏ కేటగిరీ బంగారం అంటే? ఆయనకని చెప్పానా? యేసుకు మాత్రమే. యు మస్ట్ నాట్ లీవ్ ద క్వాలిఫైయర్స్. ఎడ్జెక్టివ్స్ వదిలిపెట్టకూడదు. యాడ్వర్బ్స్, ఎడ్జెక్టివ్స్ అక్కడే ఉన్నంత అలంకారం అంతా. భాష అందరూ మాట్లాడతారు. ఆ విశేషణమే ఏం చేస్తుంది? భాష కాస్త అలంకారాన్ని ఇస్తుంది, దానికి సొగసునిస్తుంది. కాబట్టి యేసుకు మాత్రమే చోటు ఉంటే అదే కేటగిరీ, రైట్? బంగారం. లేదయ్యా కర్రతో కూడా, ఏమయ్యా నువ్వు కట్టేటప్పుడు చెప్పొచ్చు కదా నాకు ఆ మాట. నేను కర్రతో కట్టేటప్పుడు కర్రతో ఒక మాట కొట్టొచ్చుగా. నేను కర్రతో కట్టేటప్పుడు కర్రతో కొట్టొచ్చుగా. ఏమని? ఎందుకురా అజ్ఞాని కర్రం తీసుకున్నావు, ఇది కాల్చివేయబడుతుంది, నీకు బుద్ధి లేదా? కొట్టడు ఆయన ఈ వాక్యం ద్వారా చెప్తూ. ఆయన కొట్టడు, ఈ వాక్యం ద్వారా చెప్తూ. యా తీసుకోవటానికి నువ్వు స్వాతంత్రుడు. ఎందుకు? కర్ర తీసుకో, కొయ్యి కాలు తీసుకో, గడ్డి తీసుకో, నీకేదో అందుబాటులో తీసుకో. బట్ రిమెంబర్, ఏమవుతుందని, ఇట్ ఈస్ పుట్ టు టెస్ట్ బై ఫైర్. అగ్నికి అది అగ్ని చేత పరీక్షించబడుతుంది. అది నిలిచిందైతే ఒక్కటి నిలుస్తుంది. అదేంటి? నువ్వు బంగారం అంటే యేసుకు మాత్రమే చోటు ఉన్నది, నిలుస్తుంది. యేసు కొరకైనటువంటి ప్రతిదీ కూడా. అంటే ఇంకేం చేయొద్దు అంటావు కదా నన్ను? యేసుకు చోటు ఇచ్చి చెయ్యి, ఇంకేం చేయొద్దు అంటావు. ఇంకేం చెయ్యండి. యేసుకు మాత్రమే, యేసుకు మాత్రమే. ఎక్కడున్నావు? సన్నిధిలో ఉన్నాను, ప్రభుని తెలుసుకోబో. అమ్మా ఆరాధన కదా, లేదో యేసుకు మాత్రమే చోటు, సన్నిధిలో ఉన్నాను పో. అమ్మ సంఘక్రమం, లేదో యేసుకు మాత్రమే చోటు, ఇంక దేనికి లేదు. డోంట్ గెట్ డిసీవ్డ్. ప్రభుని అడిగి తెలుసుకో. నువ్వు కూడా దేనికి చోటు ఉందో. నువ్వు చెప్పావు కదా యేసుకు మాత్రమే చోటు ఇవ్వమని. ఇంకేమొద్దన్నావు? ఏం చేస్తున్నావు? గుడ్రెడ్డి కంట్రీలో సన్నిధిలోకి వెళ్ళి చూడు. నువ్వు యేసు కొరకు ఏం చేయొద్దు అన్నావు కదా. ఏం చేసినా కాలిపోద్దు అన్నావు కదా. యేసుకు చోటు లేకుండా ఏం చేసినా, యేసుకు చోటిచ్చి ఏమి చేసినా నిలబడుతుంది. యేసుకు చోటిచ్చి ఏమైనా చెయ్యి. గడ్డి తెచ్చినా కూడా బంగారం అవుతుంది. ఎందుకో? ఆయనే విశ్వసించుచున్న మీకు అమూల్యమైన వాడు కనుక, శుద్ధ సువర్ణము కంటే మిక్కిలి విలువైన వాడు కనుక ఆయన ఏం చేస్తాడు? నువ్వు తెచ్చిన గడ్డిని కూడా
5 రొట్టెలు 2 చేపలేగా, అవలేదా బంగారం? 12 గంపలకు మిగిలిపోయేటట్టుగా మార్చలేదా ఆయన? డూ ఇట్. ఎప్పుడు? ఆయనకు చోటిచ్చి ఆయన కొరకైనవన్నీ. అదే కదా, లోటు లేక ఈ ఆచారములనెల్ల మేటి అనగా నీవు చేయుచుండ అనలేదు. చదవండి, ఎక్కడన్నారు? 75వ కీర్తనలోనికి రండి. 75వ కీర్తన కొంచెం 3వ వచనంలోనికి తెలుగు క్రైస్తవ కీర్తనలో ఉన్నది కదా, 75వ కీర్తన 3వ వచనం. ఎస్, పాటలు, ప్రార్థన, వాక్య పఠనము, పాటియౌ శుభవార్త ప్రకటనలు, దీటపు కానుకలు తెచ్చు సమర్పణ. నీటుగా చేసినా అన్ని నీటుగా చేయి, నిలబడగలవు. లోటు లేక ఈ ఆచారములను మేటి అనగా నీవు చేయుచుండగా వీటి నెలను అంటగించి నిజముగా దాటి నీ మీదికి కీడు రాగలదా? 109వ పేజీ. కనుక ఇవేం చేయమన్నారు జనకులు? లోటు లేక ఈ ఆచారములను మేటి అనగా నీవు చేయాల్సిన వాటన్ని ఎప్పుడు? ఆయన మీద దృష్టి నిలిపి ఆయనకు చోటిచ్చి. ఫైన్, ఫినిష్, క్లోజ్ చేసేయండి దీన్ని. ఈ అకౌంట్ క్లోజ్ చేసేయండి. క్రీస్తు నామము లేని అంటే క్రీస్తుకు చోటు లేని క్రియలన్నీ. దట్స్ ఇట్, అయిపోయింది, క్లోజ్. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. గొర్రెలన్నీ ఆయన కొరకే, మేకలన్నీ ఆయన కొరకే, రోకలన్నీ ఆయన కొరకే. నిజమే, అన్నీ ఆయన కొరకే. అన్నీ అలుముకున్నాయి, నిండుకున్నాయి. కానీ చెప్పాలంటారు ఆయనకు చోటు లేనప్పుడు ఏమైపోయింది అంటే ఆలయం కాస్త తొందరగా. అదే నా బాధ అంతా. ఆయన పేరు మీద ఆయన కొరకు చేస్తూ ఉన్న అన్ని కార్యములు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చి అసలు సత్యాన్ని బోధించనంత వరకు ఆ దొంగల బొమ్మని వాళ్ళకి తోచిందా? తోచలేదు. ఇంకా 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 వృద్ధి చేస్తూనే ఉన్నారు నామకార్థం. అందుకొరకే జనకులు ఏమన్నారు? తప్పు వివరము చెప్పకుండా తప్పు మన్నించుమని అన్నా తప్పు తప్పుగానే ఉండు. నోరేమో తప్పు మన్నించండి, అంతరంగం ఏం చేయట్లా. తప్పు వివరం చెప్పట్లేదు ఆయనకి. తప్పు వివరం చెప్పు, పైపైన మన్నించను అనమాక. అదే లోపలి జీవనం కోరుకుంటున్నావు, కానీ లోపలి జీవనంలో ఏదో ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చావు. అదేంటి? తప్పు వివరాన్ని కప్పిపెట్టడం అన్నమాట. తప్పు వివరాన్ని కప్పిపెడితే ఏమవుతుంది? ఎప్పుడు తప్పు మన్నించుమని అన్నప్పుడు నోరేమో తప్పు మన్నించు అంటుంది, అంతరంగమేమో తప్పు వివరం చెప్పడానికి ఒప్పుకోవట్లేదు. తప్పు వివరం చెప్పడానికి అప్పుడేమవుతుంది? తప్పుగానే ఉంటుంది, తప్పుదారి. అదే దొంగలకు. అదే ఇంకా 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 ఎక్కడ నిలబడగలని చెప్పండి? ఈ సున్నితమైన ప్రత్యక్షతల ఎదుట, ఈ లోపలి జీవనం ఎదుట ఎక్కడ నిలబడగలం మనం? అందుకే 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 ఏం చేయాలా? ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోవాలి, శుద్ధ సువర్ణం లాగే అంతరంగాన్ని ఉంచుకోవాలి. అప్పుడు అంత చక్కగా ఉంటుంది. శుద్ధ సువర్ణం లాగే అంతరంగం ఉంచుకున్నప్పుడు అంత ట్రాన్స్పరెంట్, అంత క్రిస్టల్ క్లియర్, అంత అలా శుద్ధ సువర్ణంగా ఉంచుకోవడానికే చెప్పండి ఆత్మ తండ్రిని లోపలికి తీసుకోవాలి. రైట్గా చదివేస్తారులేండి, ఎప్పుడు అనేదే కదా నా బాధ అంతా. మూడవది, లోకాధికారి క్రోధం నుండి తప్పించి దోచుకున్న లోపలి జీవితం. రాజుల మొదటి గ్రంథం 19:9. ఆయన కరివేలు పర్వతం బయలుదేరి అగ్ని వంటి ప్రవక్త ఎక్కడికి వచ్చారు? సినాయి పర్వతం చేరుకొని 9వ వచనంలో అచ్చట ఒక గుహలో చేరి అచ్చట బస చేశాను. లోకాధికారి క్రోధము నుండి తప్పించి దాచుకొనిన లోపలి జీవనము కదా.
యెజబెల్ కత్తి పంపించింది. యెజబెల్ ఏమన్నది? కత్తి పంపించింది. ఏమని? జాగ్రత్త. 24/7 అని అనలేదు కానీ 24/1 అన్నది యెజబెల్. అంటే ఏంటి? నీకు 24 గంటలే టైం ఉంది, జాగ్రత్త. నీ మెడకాయ మీద తలకాయ ఉండడానికి హార్డ్లీ 24 hours జాగ్రత్త అని అన్నది. కత్తి పంపించింది. నువ్వు ఎక్కడున్నా సరే ఏం చేస్తారు? అవి చాప్ ఆఫ్ యువర్ హెడ్ అని అన్నది యెజబెల్. ఏం చేయాలి మరి? ఎంత తీవ్రమైన కత్తి వచ్చినప్పుడు ఏం చేయాలా? అచ్చటనున్న ఒక గుహలో చేరి ఏముంది అక్కడ? బస చేసాను నా దాగు చోటు నీవే. ఆ లోపలి జీవనంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ లోపలి జీవనం ఏం చేస్తుంది చెప్పండి? లోపలి శత్రువులకేమో మరుగు చేస్తుంది, అట్లాగే లోకమంతటా ఆవరించిన కరువులనేమో పోషిస్తుంది, అట్లాగే లోకాధికారి క్రోధము ఎదుట దాచుకుంటున్నా. అంతే ఆ లోపలి జీవనం 24 గంటలు కాదు కదా, 24 సంవత్సరాలైన లోపలి జీవనంలో ఉన్నవారు కనబడతారా? పెండ్లి కుమార్తె సంఘంలో ఉన్నటువంటి వారు లోకాధికారికి మరణానికి తప్పుతారా? They are destined for the living saints. సజీవ సంఘారోహణానికి వారు నిర్ణయించబడితే లోకమంతా కలుగుకున్నటువంటి విపత్తులకి, లోకాన్ని ఏలుచు ఉన్న మరణానికి వారు దొరకరు. అంతే. ఇది కావాలి అని అంటే అన్నిటికీ చూస్తా. అది లోతైన, కొత్తగా చెప్పమాకండి, లోతైన గాయములలోని లోపలి జీవనములోనికి రావలేను. ఊపిరాడితే లోపలి జీవనంలోకి వస్తే ఊపిరాడదు కదా. బయట ఏం చేయమంటాం? ఈ బరువుల్ని, బాధ్యతల్ని ధ్యానంలోకి వెళ్ళి అడిగితే జవాబు దొరుకుతుంది. ప్రశ్నలన్నీ కూడా మూట కట్టుకొని ధ్యానంలోకి వెళ్ళి అడగండి, ధ్యానంలో జవాబు దొరుకుతుంది. రైట్. తర్వాత మరణదండనను మహిమదండముగా మార్చిన లోపలి జీవనం. వేసేయండిరా, ఎక్కడికి? సింహాల బోన్లో వేసేయండి అని అన్నారు. లోకానికేమో సింహాల బోను. దానియేలు గారికో లోతైన గాయములలోని లోపలి జీవనం. కనపడటానికి ఏం కనపడుతుంది? మరణ దండనని ఈ లోపలి జీవనం ఏం చేసింది? మహిమ దండముగా. అంతే కదా. పరలోకం నుండి దేవదూత గారి దిగి వచ్చి ఏం చేశారు? ఆయన తన మహిమ దండాన్ని. సింహాలన్నీ ఏమైపోయినాయి? న్యూట్రలైజ్ అయిపోయినాయి. చిన్ని కుక్క పిల్లలకు లాగా అయిపోయినాయి. బయటకు వచ్చిన తర్వాత దేవుడిచ్చినటువంటి ఆ మహిమదండం ఎవరి చేతిలో ఉంది? దానియేలు గారి. రాజుగారు సైతం ఏమనగలిగారు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప పేరు! ఇవయ్యా, లోపలి జీవనంలో నేనుంటే, లోపలి జీవనములోనికి నేను వస్తే ఎవరైతే సింహాల బోనులో వేశారో వారు ఏమంటారు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప రుసువు! అందుకే భయపడకండి. వాక్యంలో ఉన్నమాట, మనుషులు పెట్టిన నిందకు భయపడకుడి. బొద్దిక గొర్రెబొచ్చును గొర్రెబొచ్చును తినివేగినట్లు వారి మాటలు ఏం చేస్తాయట? మనసును తినేస్తాయి. లోకం పెట్టు, ఇంకా లోకం ఇచ్చేటటువంటి ఘోషణలకు కూడా భయపడకండి. చిమ్మెట కొట్టినట్లుగా వారిని చిమ్మెట తినేస్తుందయ్యా. కానీ నా నీతి, నా రక్షణ ట్రస్ట్ మై రైచియస్నెస్ అండ్ మై సాల్వేషన్. నేను ఇచ్చేటటువంటి నీతిని, రక్షణని నమ్ముకోండి.
ఎందుకు? మనుషులు పెట్టేటటువంటి నిందనే చూస్తున్నారు మీరు, కానీ వారి వెనకాల ఏం జరుగుతుంది? వారిని తినేస్తుంది చెమ్మిట. దే ఆర్ నో మోర్. వారికి భయపడి నా నీతిని, నా రక్షణని పోగొట్టుకుంటే ఏమైపోతారు మీరు? వారిని తినివేయవలసిన వాటి చేత మీరు తినివే. అర్థమైందా? ఆయన నీతి, ఆయన రక్షణ నిత్యం నిలిచి ఉంటుంది. ఎప్పుడు? మనుషులు పెట్టే నిందకి భయపడినప్పుడు, వారి దూషణ మాటలకు లోబడినప్పుడు. లేదు, రెండుకి భయపడ్డాం, దేన్ని నమ్మేసుకున్నాం? నీతిని రక్షణని అమ్మేసుకున్నాం. దేనికి భయపడమా? రైట్, తెచ్చావా, రక్షణ తెచ్చి తీసుకురా, నీతిని తెచ్చావా, ఇచ్చేసాం. దేనికి భయపడి? ఎవరో ఒకటేమో నింద, రెండోది దోషణ. నిందకు లోబడకపోతే డైరెక్ట్ అటాక్, దూషించో. The world will never leave you so easily. ముందు ఊరికే నిందేస్తుంది, నిందేసినా కూడా నిలబడ్డావు అనుకో, చెప్పాలా? డైరెక్ట్ అటాక్, డైరెక్ట్గా దూషించు. అక్కడికి కూడా నువ్వేం చేయాలి? లోపలి జీవనములోనే నిలిచి ఉండాలా? సరే, ఇవన్నీ లోపలి జీవనంలోనే నిలిచి ఉంటే నా నీతి, నా రక్షణ ఉన్నదే నిత్యము నిలుస్తుంది. నా రక్షణ నిలబెట్టుకో, నా నీతిని నిలబెట్టుకో, నువ్వు కూడా నిత్యము కూడా నిలబడతావు. ఎన్నైనా రానివ్వులే. ప్రొటెక్ట్ మై రైచియస్నెస్, ప్రొటెక్ట్ మై సాల్వేషన్. నా నీతిని, నా రక్షణనే నీలో నిలిపి ఉంచుకో. అప్పుడు నువ్వు కనీసం అలిసినా కూడా ఎక్కదా, అప్పుడు నువ్వు కూడా నిలిచి ఉంటావయ్యా. ఎప్పటి వరకు? తరతరములు ఉంటుందని చెప్పానే నా నీతి, అప్పటి వరకు నిలిచే ఉంటావు. ఎందుకులేయ్యా, ముందు నింద నుంచి బయటపడే, ముందు దోషం తగలని మాకులే. నాకు ఏదో ముసుగేసుకొని ఆ సమయానికి ముసుగేసుకుంటే నాకు తగలదుగా. ఏ ముసుగు? లోకపు ముసుగు. వాక్యాన్ని, ఆయన నీతిని అమ్మివేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఏం చేసినట్టే ఏదో ముసుగేసుకుంటారు. చూసి చూడనట్టు పోను, ఆయన ఏదో ముసుగేసుకుంటారు. జాగ్రత్త, వద్దు, ముసుగేసుకో. ఆయన నీతిని కాపాడంటే, ఆయన నీతిని కాపాడుకుంటే ఆయన నీతి ఏం చేస్తుంది? తరములు లివ్లో ఆ కారు వెనకాల ఉంటుందే, ఏమని? అయ్యా సరే, లివ్ ఫ్రీ అంటేనే దాని అర్థం అదేలే. యంగో లాంగ్ అని రాస్తారు కొంచెం రైమింగ్ తెలిసిన వాళ్ళు. ఎవరికి నచ్చింది వాళ్ళది. లివ్ ఫ్రీ అనో లేకపోతే లివ్ యంగ్ అనో రాస్తారు. నేను చూసిందేమో ఇప్పుడు లివ్ యంగ్, ఎనర్జెటిక్ గానే ఉండు, దేనికైనా సిద్ధమే అన్నాను. తీసుకో సవాల్, లివ్ యంగ్. లోకం ఏదైతే చెప్పిందో అది ఎప్పుడు దోషణకి పడినప్పుడు ఎంతకు భయపడకు. ప్రొటెక్ట్ హిస్ రైచియస్నెస్, కాపాడు ఆయన నీతిని. చాలయ్యా ఎన్ని చెప్పలేదా? అంటే ఇవన్నీ మీరు ఎక్కడెక్కడ కనెక్ట్ చేసుకోవాలి. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో వినాలా? దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ద సేమ్ థింగ్ దే విల్ టీచ్ ద వరల్డ్. దేవుడు ఏది కోరుకుంటున్నాడో దాన్ని లోకాధికారి ఏం చేస్తాడు? బోధిస్తాడు.
చెప్పండి ఎవరైనా చెప్పండి, తర్వాత చెప్తాను. రక్షించండి, అది అప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. ఎక్కడగా సూత్రం? ఆయన నీతిలోని, ఆయన నీతిని కాపాడుకోండి. నీతితో పాటు మీరు కూడా అర్థం కాని వాళ్ళు, తర్వాత తెలిసిన వాళ్ళని అడగండి. నీతితో పాటు మీరు కూడా నిత్యమ యుగ యుగములు నిత్యం ఉంటారు. తర్వాత మానవ జీవమును మహిమ జీవనముగా రూపాంతరపరిచిన లోపలి జీవనం. మానవ జీవమును మహిమ జీవనముగా రూపాంతరపరిచిన లోపలి జీవనం. యోహాను సువార్త 15:5. ఆయనతో ఉండాలా, ఆయనలో అంటు కట్టబడి ఉండాలా. ఆయనలో అంటు కట్టబడినటువంటి స్థితి. ఎవడు నా యందును నేను ఎవని యందును నిలిచి ఉందును వాడు బహుగా ఫలించు. ఇదే మానవ జీవం ఏమైపోతుంది? మహిమ జీవనముగా మారుతుంది. ఆయన నిన్ను నాటినప్పుడేమో మానవ జీవం. ఆయన నిన్ను నాటాడు, సంతోషం. మానవుడిగా మానవ జీవం అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆయనలో నువ్వేం కావాలి? అది ఆయన నిన్ను నాటాడు, సంతోషం. ఆయన నిన్ను లోకంలో నాటాడు, సంతోషం. లోకంలో నాటబడినటువంటి నీవు ఏం కావాలి? ఆయనతో అంటు కట్టబడాలి. ఆయనతో అంటు కట్టబడినప్పుడు మహిమ జీవనంలోకి వచ్చేస్తేనో ఇంకేముంది? మానవ జీవానికి ఎంత? 60, 70, ఇంకా 80, మహా అయితే 100. మహిమ జీవనానికో నో ఏజ్ లిమిట్. అక్కడ ఏదైతే లివ్ లాంగ్ గా ఉందో యు విల్ లివ్ ఫర్ ఎవర్. అయ్యా అదే మానవ జీవానికి ఎంతో పెద్ద లిమిట్ 107. అదే జపాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో 130 అంటారు. నిన్న మొన్న ఊరికే చూస్తా ఉన్నా, ఒక మామగారికి 94 సంవత్సరాలు ఇంకా పనిచేస్తుంది. 68 సంవత్సరాలుగా అదే ఆఫీసులో పనిచేస్తుంది. ఏ వయసులో? 94 ఏళ్ల వయసులో. ఊరికే జపనీస్ మామగారు చిన్న మాస్క్ ఏదో పెట్టుకొని బ్యాగ్ తీసుకొని స్పీడ్గా చక్క వెళ్ళిపోతాం. అందరూ నమస్కారం చేస్తారు, దండాలు పెట్టుకున్నారు. అదొక సెలబ్రేషన్. ఎందుకు? 68 సంవత్సరాలుగా. ఆమె కంటే ఆ బాస్ 12 సంవత్సరాలు చిన్నవాడు అంట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది ఆ తల్లి? 68 సంవత్సరాల నుంచి. వయసు ఎంత? 94. ఏమిటిది? మానవ జీవం. అదే 204కు వచ్చేసరికో ఏందయ్యా ఉండదు. కానీ మహిమ జీవము అయ్యా 94 కాదు, 104 కాదు, 107 కాదు. కావాలా? వద్దా? సరేలే, వాళ్ళ గురించి చెప్పావు, నిజమేలే. నీకు కావాలా మహిమ జీవనం? భగవంతుడి మాదిరిగా పెడితే ఆ మాదిరి నీకు ఆ మహిమ జీవనం పెడతానికే ఇక్కడ దాకా తెచ్చాడు. మహిమ జీవనం నీకు కూడా పెడతానికి ఇక్కడ దాకా తెచ్చాడు. కాబట్టి ఏం చేయాలా నువ్వు? ఆ భగవంతుడు ఏం పెట్టాడో తెలుసుకోవాలంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో లోపలికి వచ్చి అడగాలి. నిజమేలే, వాళ్ళు చెప్పుకున్నది ఇని మనం సంతోషం. వాళ్ళు చెప్పుకునేది మనసులో వేసుకొని ఎదురుగా చెప్పేది మనసులో వేసుకోపోతేనో ఎంత ప్రమాదం అయ్యా కామిరెడ్డి గారు, ఎంత ప్రమాదం చెప్పు. వాళ్ళు చెప్పేది ఊరికి వద్దంటే లోపలికి వెళ్ళిపోతే ఎదురుగా మనల్ని పెట్టుకొని చెప్పేదో మనసులో తినాలాడు బాబా. అటు వస్తే ఇటు దొరుకుకోవాలి బాబా. అంతే, మన గడ్డకి అది రాసిందన్నమాట. అది మన గడ్డ మీద రాసింది. చెప్పుకో వద్దంటే కూడా వెళ్ళిపోద్దు లోపలికి.
ఫీడ్ అయి ఉంటుంది. ఏం తేడా ఉండదు. 107 కాదు, 120 కాదు, అన్ని లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. సరే, అందుకే లోపలికి వద్దాం అందరం. ఏమని చెప్పుకున్నా, నువ్వు నన్ను కదిలించుకోండి, ఊరుకో, నేను నిన్ను లోపలికి రాకుండా నేను రావాలా? ఎందుకు? చిత్తూరు కంటే పరలోకం గొప్పది కదా, లోకాధికారి కంటే. నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గొప్పవాడి దగ్గరికి మనం వచ్చి రుచి చూసి తెలుసుకోవాలి. అంతే, రుచి చూసి తెలుసుకుంటే లోపలికి రాకుండా ఎవరు ఉండలేరు, అందరూ వచ్చేస్తారు. ఆ లోపలి జీవనం లోపలికి అందరూ వచ్చేస్తారు. వెరీ గుడ్. కనుక మానవ జీవనం మహిమ జీవనముగా రూపాంతరపరుచుకున్న ఈ లోపలి పెండ్లి కుమారుని లోతైన గాయములలోని లోపలి జీవనం. తర్వాత ప్రాణ సంకటములలో పెండ్లి కుమార్తెను ప్రాణేశ్వరిగా అలంకరించిన లోపలి జీవనం. పరమగీత గ్రంథం 4:8 మీరు చదువుకోండి. సింహవ్యాఘ్రములుండు గుహల గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. పరమగీత గ్రంథం 4:8 దాన్ని వివరించను. నిత్యము కూడా చెప్పండి ఏమన్నారు? ఈ ప్రాణ సంకటాల్లో పౌలు గారు ఏమన్నారు? అయ్యా, తరమబడుతున్న వారు నిత్యము తరమబడుతూ ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా నశించు. నిత్యము కూడా ఏం చేయబడుతున్నాం? పడద్రోయబడుతూ ఉన్నామయ్యా, కానీ ఎప్పుడు కూడా మేము నశించం. తరమబడుతున్నాం కానీ చిక్కుపడం, పట్టబడం ఎప్పటికీ కూడా. ఏమిటది చెప్పండి? పెండ్లి కుమార్తె యొక్క ప్రాణేశ్వరి అనేటటువంటి బిరుదు కాదా? బిరుదు రిఫరెన్స్లన్నీ కోయిన్సైడ్ చేసుకోండి. తర్వాత రాకడకాల హింసలన్నింటినీ కాల్చివేసి సజీవ సంఘారోహణమునకు సిద్ధపరిచిన, రాకడకాల హింసలన్నిటినీ కాల్చివేసి సజీవ సంఘారోహణమునకు సిద్ధపరిచిన లోతైన గాయములలోని చెప్పాలా? లోపలి జీవనం, లోపలి రాకడకాల హింసలన్నిటినీ కాల్చివేసి సజీవ సంఘారోహణమునకు సిద్ధపరిచిన లోతైన గాయములలోని కదా. ఏంటి రాకడకాల హింసలన్నీ ఎక్కడున్నాయి? ఫిబ్రవరి 11:38 లేవా? రాళ్ళతో కొట్టబట్టం, రంభములతో కోయబట్టం, ఇంకా స్వరంగములలో. ఏంటా స్వరంగాలన్నీ కూడా పెండ్లి కుమారుని లోతైనటువంటి గాయం. అక్కడే చెప్పండి ఈ హింసలన్నింటినీ కూడా తాడుకొని స్టిల్ బి అలైవ్. ఏమ్మా కావాలా? ఖడ్గముతో చంపబడి అయినా స్టిల్ అలైవ్. ఎన్ని శ్రమలు వచ్చినా సరే అబ్బా తిరుగులాటం అంటే ఆపలేదు. అది ఏమిటది? లోతైన గాయములలోని లోపలి జీవనం. విసిరేశారు ముగ్గురిని, కట్టిన కట్లు తెగిపోయినాయి. తిరుగులాడుతున్నారా లేదా మూల కూర్చున్నారా? ఏమిటది? లోపలి లోతైన గాయం. షడ్రక్ మెషిన్ ముగ్గురిని కూడా కట్లు లేక ఏమవుతా ఉన్నారు? స్వేచ్ఛగా తిరుగుతారు. అయ్యా, ఇదయ్యా నాకు మీరు ఇచ్చినటువంటి రాకడకాల హింసలన్నిటినీ కూడా కాల్చివేసేటటువంటి అసలైన లోపలి జీవనం. అయ్యా, సజీవ సంఘారోహణమునకు అట్టి జీవనముతో అలంకరించి సజీవ సంఘారోహణములకు సజీవముగా కాపాడి నిర్మించునుగా. ప్రాణప్రియుడా, మీకు వందనములు. మేము అయ్యా, నేను అల్పుడనైనను అత్యల్పుడనైనను
నీ పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదన నాకు తోడుగా అయ్యా. లోతైన గాయముల లోపలి జీవనమును ప్రత్యక్షపరిచిన ప్రాణప్రియుడా స్తోత్రములు అయ్యా. నీకు కావలసిన వాటన్నిటికీ చోటించు, నీకు చోటు ఇవ్వకుండా అయినా ఇంకనో ఈ మానవ హృదయం దొంగల గుహగా మార్చుకోండి. కేవలం క్రీస్తే, యేసులో మనమున్నాడు, యేసు మనలోనున్నాడు, యేసు మనం ఉన్నామని మర్మమైన నేను నీలో నీవు లీనమైనట్లే అనుకోనము. ఈ మర్మం, ఈ యొక్క సంపూర్ణమైన లీనమైనటువంటి స్థితిని ఈ వాక్య ప్రత్యక్షత ద్వారా నాకు నీ దేన బిడ్డలకు అనుగ్రహించు. ప్రాణప్రియుడైన క్రీస్తును సగిలించి సమర్పించున్నాం. ప్రియమైన వాళ్ళరా, కొంతవరకు నేను చెప్పినా కానీ దయచేసి మళ్ళా విని వృద్ధి చేసుకోండి. ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో అంతరంగాన్ని అక్కడక్కడ సరి చేసుకోండి. ఎక్కడెక్కడ సరి చూసుకోవాలో అక్కడక్కడ సరి చూసుకోండి. ఎక్కడెక్కడ సరిపోల్చుకోవాలో అక్కడక్కడ సరిపోల్చుకోండి. రండి, సరి చూసుకోండి, సరి చేసుకోండి, సరి పోల్చుకోండి. నాకు ధన్యత మనకి కనుక పెంచును కాక.